ఏంద్రో కాకరకాయలు చేతిలో పట్టుకోను ఇప్పుడు వాటిని ఏం చేయబోతున్నావు ఏంటి? ఈ రోజు మన తోటలో కాసిన కాకరకాయలతో మన స్టైల్లో ఫ్రై చేయబోతున్నాం. ఈ కాకరకాయలను మా తోటలో ఎటువంటి మందులు వాడకుండా ఆర్గానిక్ గా పండించినవి. ఈ కాకరకాయలను ఈ పీలర్ తో నీట్ గా అయితే చెక్కేసుకోవాలి మా. ఈ కాకరకాయ పైన ఉన్న గరుకు వల్ల భయంకరమైన చేదు అనేది వస్తుంది. అందుకోసం ఈ పీలర్ తో క్లీన్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ విధంగా కాకరకాయని నీట్ గా రఫ్ చేసేసుకోవాలి. అలా మనం తెచ్చుకున్న ప్రతి ఒక్క కాకరకాయని అయితే ఈ విధంగా నీట్ గా రఫ్ చేసి పెట్టుకోవాలి మా. అలా రఫ్ చేసుకున్న కాకరకాయలను ఈ విధంగా నీట్ గా కత్తి పెడితే కోసేసుకోండి. మీరు కత్తి పెట్టని యూస్ చేయాల్సిన అవసరం లేదు, చాకును కూడా యూస్ చేయొచ్చు. మా వాళ్ళకి ఈ కత్తి పెట్టి అలవాటు కాబట్టి అందుకని ఇలా కట్ చేస్తున్నాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయ పీసులను నీళ్ళలో వేసి నీట్ గా కడగండి. ఇలా ప్రతి ఒక్క పీసు క్లీన్ అయ్యేంత వరకు బాగా కడగండి. కడిగిన కాకరకాయ పీసులను ఈ విధంగా సెపరేట్ ఒక ప్లేట్ లోకి అయితే వేసుకోండి. టవెల్కిచ్చి ప్యాన్ పెట్టి అందులో 2 గరిటెలు నూనె అయితే వేయండి. కొన్ని ఆవాలు, 2 మిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, 4 కరివేపాకు రెమ్మలు వేసి బాగా వేయించుకోండి. తర్వాత బాగా శుభ్రపరచుకున్న కాకరకాయ పీసులు అయితే అందులో వేసి కొద్దిసేపటి వరకు వేయించండి. తర్వాత ఉప్పు వేసి అటు ఇటు కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి అటు ఇటు బాగా కలుపుకోండి. ప్రతి పీస్ కి మసాలా పట్టే విధంగా కాసేపు ఉడకనివ్వండి. ఇది మనం తయారు చేసిన ఫ్రై. ఇది మా అమ్మ తయారు చేసిన దోసకాయ పచ్చడి. ఈ విధంగా దోసకాయ పచ్చడి కలుపుకొని ఒక కాకరకాయ పీస్ తీసుకొని తింటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. నేను తినే ఈ పద్ధతిలో మీలో ఎంతమంది తింటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.